ప్రోమో చూసారా అందరూ? లేకుంటే వెళ్ళి చూడండి. మస్తు అంటే మస్తు కిక్ వస్తుంది ప్రోమో చూస్తే. ఎన్ని రోజులకి నాగార్జున గారు బిగ్ బాస్ కూతురు అయినా కూడా నాకు ఎవరైనా ఒకటే అని ఏకి పడేసిండు. నాకు సార్ సూపర్. తనుజక్క, యాక్చువల్లీ సార్ నేను కానీ మాట్లాడకపోయి ఉంటే పవన్ నన్ను ఎత్తుకుంటాడేమో అని అలా ప్రవర్తించాను సార్ అనేస్తుంది తనుజ మేడం. అవునా? నిన్ను ఎత్తుకుంటాడా? మొన్ననే అంత వార్నింగ్ ఇచ్చిండు నాకు సారు, ఇంకా నిన్ను ఎత్తుకుంటాడా? క్లియర్గా కనబడుతుంది వీడియోలో. పవన్ జస్ట్ అలా పుష్ చేశాడు అంతే, అప్పుడే సీరియస్ అయిపోవడం. మళ్ళీ ఓ పక్కన నిఖిల్ వచ్చి జస్ట్ చేయి పట్టుకున్నట్టే, నన్ను అబ్బాయిలాగా ట్రీ చేయకుర్రి, నేను బిగ్ బాస్ హౌస్కి ఓనర్ని, మా డాడీ ఓనర్, బిగ్ బాస్ డాటర్ని నేను అన్నట్టు ఫీల్ అయిపోతుంది. ముందర ఉన్న మహారాణి మహారాజులు ఫీల్ అయితలేరు కానీ ఈమె ఇంకెక్కువ ఫీల్ అయిపోతుంది. ఈ యాటిట్యూడే ఎవ్వలేం అంటలేరని మేడంకి కొమ్ములు వచ్చేసినాయి. అందుకే పొగరుగా ప్రవర్తించి ఆ యాటిట్యూడ్ బయటగా పడుతుంది. ఈ యాటిట్యూడ్ నచ్చాకనే మేము ప్రతిసారి ఎలా రా బాబు టాప్ లో ఉంది అని ఫీల్ అయ్యేది. కొంచెం చనువిచ్చామనుకో యాటిట్యూడ్ బయటకు వచ్చేస్తుంది. నేను ఎవరినో తెలుసా? కానీ పవన్ మాత్రం మస్తు చేంజ్ అయ్యండు భయ్. ఆ రీతు చుట్టూ తిరగకుండా సొంత గేమ్ ఆడుకుంటాను. సూపర్ పవన్, మస్తు అంటే మస్తు ఆడుతున్నావు. అందుకే ఈ యాటిట్యూడ్ అక్కడిని పక్కన పెట్టేసి పవన్ కానీ కళ్యాణ్ కానీ ఓట్లేసి గెలిపినరు భయ్. ఈ పంచాయతీలు ఎందుకు చెప్పు? యాటిట్యూడ్ కలిసి మనకు అవసరం లేదు. లాస్ట్ పంచ్ నాకు సార్ అంతే. సార్ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఎవరికి ఇచ్చి పడేస్తాడో కూడా తెలియదు. కానీ తనుజకి ఇస్తాడని ఈ రేంజ్లో నేను అనుకోలే. కానీ సూపర్ అంటే సూపర్ నాకు సార్ ఇచ్చి పడేశారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.